అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందశ్రీ రచించిన ఆ గీతానికి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవటాన్ని ప్రస్తావించడమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం ఆ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగించడంపై అసోసియేషన్ తమ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా ఉంది. అందశ్రీ గారు రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని, మా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్లో కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది అని పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితమే ఈ గీతాన్ని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది అని పేర్కొన్నారు. అలా జరగకపోవటం దురదృష్టకరమని, గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందని, రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైందని అన్నారు. అలాంటి పాటను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయిందని బాధపడ్డారు. మళ్లీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిదని అన్నారు. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి గారికి సంగీతం అందించామని కోరటం చారిత్రక తప్పిదమవుతుందని మీకు తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనిది కాదని, తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైందో మీకు తెలియనిది కాదని అన్నారు. మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేశారు. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమరవీరుల త్యాగఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్లు పాడటమేమిటని, అలాగే పక్క రాష్ట్రాల వాళ్లు ఆ పాటని సంగీతాన్ని అందించటమేమిటని ప్రశ్నించారు. అలా చేయటం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుందని అన్నారు. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కళాకారులుగా కోరుతున్నామని అన్నారు. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణలో ఉన్నారని, మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్నిచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయమని వారు పేర్కొన్నారు. ఇది మా సలహా మాత్రమే అని, ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కోరింది.